హిందువునని గర్జించు, హిందువుగా గర్వించు అన్నటువంటిది పోతుంది. హిందువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడు మళ్ళీ హిందుత్వ వైపుకి, పబ్లిక్ వాస్తవాల వైపుకి వెళ్తున్నటువంటి దశలో దాన్ని దెబ్బతీసేటటువంటి కుట్ర, దాన్ని తీవ్రవాదంగా మళ్లించేటటువంటి కుట్ర, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఐక్యరాజ్య సమితి వేదికగా కూసిన కోతలు గత 15-20 ఏళ్లుగా భారతదేశంలో జరుగుతున్న కుట్రలకి సజీవ సాక్ష్యం. భారతదేశంలో హిందువులు ఎవరినైనా కొడుతున్నారా? నా హిందూ రాజ్యం కావాలంటున్నారా? క్రైస్తవుల్ని మతం మారమని చెప్పి ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా? దీన్ని హిందూ రాజ్యంగా మార్చేయాలని ఏమైనా ప్రయత్నించారా? ఆల్రెడీ వాస్తవంగా మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు అది హిందూ రాజ్యం అవ్వాలి. పాకిస్తాన్లో మెజారిటీ ముస్లింలు ఉన్నారు కాబట్టి ముస్లిం రాజ్యం, అరబ్ దేశాల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ముస్లిం రాజ్యం, అమెరికా, యూరప్ దేశాలన్నింటిలో కూడా క్రైస్తవం అక్కడ బైబిల్ మీదనే ప్రమాణం చేస్తారు. అలాగే అక్కడ వాళ్ళు క్రైస్తవ పరిపాలన నడిపిస్తున్నారు. అయినా సరే మనం అట్లా చెప్పలేదే, హిందుత్వ పాలన అని చెప్పట్లేదు, ఇక్కడ సెక్యులరిస్ట్ పాలన అంటున్నాం. అట్లాంటి దశలో లేదా మనం వెళ్ళి ఏమైనా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళన్న మతం మారి మా వైపు రమ్మంటున్నామా? లేదా ఆఫ్రికా ఖండాల్లో ఇప్పుడు ఇస్లామిక్ శక్తులు కనుక వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నటువంటి విధంగా మనం వెళ్ళి అక్కడ హిందూ రాజ్యం కావాలని ఎవరి మీద దాడులు చేస్తున్నామా? ఇస్లామిక్ రాజ్యాల మీద దాడులు చేసామా? క్రైస్తవ రాజ్యాల మీద దాడులు చేసామా? యూదు రాజ్యం మీద దాడులు చేసామా? బౌద్ధ రాజ్యాల మీద దాడులు చేసాం? ఎవరు లేదా అక్కడికి వెళ్ళి మనం ఇట్లాంటిది ఇప్పుడు కనుక పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళి వేరే దేశాలు స్థిరపడతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మతం మారమని ఒత్తిడి తెస్తున్నట్టుగా, లేదా తమ మత రాజ్యం ఏది షరియా పాలన కావాలన్నట్టుగా, భగవద్గీత పాలన కావాలను, రామరాజ్యం కావాలి మీ దేశంలోని మనం ఏమైనా అడుగుతున్నాం? లేదే. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళలాగానే బతుకుతున్నాం. అదే సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ బ్రతకడం కూడా మనం వాళ్ళందరూ ఫీల్ అవుతారని బ్రతుకుతున్నాం. కానీ హిందువులని దొంగల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు, హిందువుల్ని ఉన్మాదుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఉన్మాదులను చూపే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కుట్రని మనందరం కనుక సంఘటితంగా లేకపోతే ఈ దేశంలో కాదు ప్రపంచంలోని హిందుత్వ అస్తిత్వాన్ని దెబ్బతీసేటటువంటి కుట్ర మీడియా, సోషల్ మీడియా, రాజకీయం అన్నీ కలగలిపి జరుగుతున్నాయి. ప్రతి భారతీయుడు అప్రమత్తం అవ్వాల్సిన సందర్భం.